ప్రముఖ సంస్థ అయినటువంటి కాగ్నిజెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రైనీ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి గైస్. అదేవిధంగా ఈ వీడియోని ఒక 100 లైక్స్ కూడా చేయండి. ఈ యొక్క జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. కాగ్నిజెంట్ కంపెనీ ఈజ్ హైరింగ్ ఫర్ ట్రైనీ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. జాబ్ కేటగిరీ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ కింద వస్తుంది. పూణే లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఏప్రిల్ 24 నాడే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, హైబ్రిడ్ మోడ్ కింద ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ మనకి వర్క్ ప్లేసెస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్ టు ది క్లయింట్స్ ఇంక్లూడింగ్ ట్రబుల్ షూటింగ్, రీసాల్వింగ్ ఐటీ ఇష్యూస్. ఈ యొక్క ప్రాసెస్ మీద, ఈ యొక్క కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఐటీ సర్వీసెస్ మీద కంపెనీ క్లయింట్స్కి మనము టెక్నికల్ సపోర్ట్ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క టెక్ సపోర్ట్ టీమ్ తోటి వర్క్ అనేది కూడా చేయాలన్నమాట. దానికి సంబంధించిన రిలవెంటెడ్ ఏవైతే స్కిల్స్ ఉంటాయో ఆ యొక్క స్కిల్స్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. లేకపోతే యాజ్ ఎ ఫ్రెషర్గా క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తున్నా సరే మీకు దాని గురించి తెలిసి ఉండాలన్నమాట. రోల్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అసోసియేట్ షుడ్ బి క్లయింట్ ఫోకస్డ్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ యూజర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ కల్చర్ క్రాస్ ది గ్లోబ్ మీద వర్క్ చేయాలి. మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ మరియు రిటన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వర్క్ ఇన్ షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫ్ జాయినింగ్ నుండి మీరు ఒక ఫుల్ టైం ఎంప్లాయీ కింద అయితే జాయిన్ అయితే అవుతారనమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇస్తారు ఈ యొక్క కంపెనీ బట్టి. తర్వాత కాగ్నిజెంట్ ప్రొవైడ్ క్యాబ్ ఫర్ పికప్ అండ్ డ్రాప్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్. టైమ్లీ రివార్డ్ రికగ్నిషన్ ఉంటుంది. ఫ్రెషర్స్, నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేట్ ఇన్ 2022, 23, 24 పాస్ అవుట్ అయిన 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఎవరైతే బీసీఏ, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆల్ అలైడ్ సిస్టమ్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. యూజీలో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. యూ కెన్ అప్లై అనమాట. కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్ ఇన్ ఏ గివెన్ షిఫ్ట్ టైమింగ్స్ అండ్ టెక్నాలజీ మ్యాండేటరీ, ఓపెన్ టు ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ మనకి రెజ్యూమ్స్ అయితే ఉండాలన్నమాట. ఫోటో అదర్ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇంటర్వ్యూ అప్పుడు మనకి ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్, పాన్ డీటెయిల్స్ అవన్నీ మన దగ్గర ఉండాలన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనము అసిస్టెంట్ డేటా ఎంట్రీ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ ప్రాసెస్ మీద మంచి కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నాలెడ్జ్, తర్వాత మనకి ఎంఎస్ ఫ్యూచర్ లేటెస్ట్ అప్డేషన్ మీద ఇలాంటి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు చూస్తారనమాట. దాన్ని బట్టి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ పిన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.